మొత్తం లోపల మరొకసారి మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టడం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టం. ఇది మామూలు విజయం కాదు శ్రీకాంత్ గారు, ఏదో గెలిచింది అనేటువంటిది కాదు. 2/3 వంతు మెజార్టీ కూడా కాదు. చాలా సందర్భాల్లో మనం చూస్తాం 3/4 వంతు మెజార్టీ వల్ల మనకు కనపడుతున్నటువంటి 2/3 వంతు సాధారణంగా రాజ్యాంగ సవరణలకు రాజ్యాంగంలో మనం ఏమైనా చేయాలనుకున్నప్పుడు కావాల్సినటువంటి మెజారిటీ. కానీ 3/4 మెజారిటీ వల్ల భారతీయ జనతా పార్టీ కూటమికి రావడం అనేటువంటిది చరిత్రలో సువర్ణాక్షరాలు తొలగించబడినటువంటిది. ఇది ఒక ఇండికేషన్ మోదీ గారి నాయకత్వాన్ని, మోదీ గారు అనుసరిస్తున్నటువంటి సమగ్ర ఆర్థిక విధానాలకు కానివ్వండి, ప్రజల పట్ల సామాజిక వర్గాల పట్ల ఆయనకు ఉండేటువంటి అభిమానం కానివ్వండి, లేకపోతే తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, దేశం సమగ్రంగా ఉండాలనేటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కృషికి ప్రపంచవ్యాప్తంగా నెహ్రూకు ఉండేటువంటి ఒక ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఉండేటువంటి ఒక ఇమేజ్ అనేటువంటిది ఇవాళ మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశము. కాబట్టి మహారాష్ట్ర కేంద్రంగా ఇవాళ రాజకీయాలు దేశంలో రేపు భవిష్యత్తులో జరగబోతాయి అనేటువంటిది, దాని ప్రభావము కాంగ్రెస్ మీద తీవ్రంగా ఉంటది. తెలంగాణకు వచ్చేటప్పుడు కూడా దాని ప్రభావం తప్పకుండా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి అక్కడ చెప్పినటువంటి ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో అక్కడ అనేక అబద్ధాలు ఆడారు. కర్ణాటకలో 5 అబద్ధాలు ఆడారు, ఇక్కడ 6 అబద్ధాలు ఆడారు, హర్యానాలో 7 అబద్ధాలు ఆడారు. ఆ 7 నుంచి ఒకటి తగ్గించి 6, 5 అక్కడ మహారాష్ట్రలో చెప్తే ప్రజలు నమ్మలేదు. కాబట్టి అనేక రకాలుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర వెళ్ళి చాలా ప్రచారాలు చేసినాడు. ఇది ఇంప్లిమెంటేషన్, అది ఇంప్లిమెంటేషన్. స్టాచ్యురేషన్ లో ఏది చేయలేదు. మీరు గుర్తుంచుకోవాల్సింది, మేము కూడా చెప్తున్నాం ఏంటంటే ఒక మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏ స్కీమ్ కూడా స్టాచ్యురేషన్ లో చేయలేదు. వాళ్ళు జరుగుతున్నటువంటిది రైతులకు చాలా మంది మాట్లాడుతున్నటువంటిది శ్రీకాంత్ గారు, రుణమాఫీకి సంబంధించినటువంటిది కూడా మేము ఇంకా 20 ఇంతమందికి ఇవ్వాలి అంతమందికి కాదు. రైతు అన్న దానికి నిర్వచనము వాళ్ళ మేనిఫెస్టో నా దగ్గర ఉన్నది, రెడీ ఉన్నది, 42 పేజీల మేనిఫెస్టో ఉన్నది. ఆ మేనిఫెస్టోలో చెప్పింది ఏంది? మీరు అబద్ధాలు ఆడినారు. రైతు అనేటువంటి దానికి మీరు చెప్పారా? షరతులు వర్తిస్తాయని చెప్పారా? పెన్షన్ రైతు ఉండడని చెప్పారా? టీచర్ రైతు ఇవ్వమని చెప్పారా? ఉద్యోగస్థ రైతుకి ఇవ్వమని చెప్పామా? లాయర్లకు మీరు ఇవ్వమని చెప్పారా? డాక్టర్లకు మేము ఇవ్వము రుణమాఫీ అని చెప్పారా? సర్వ అబద్ధాలు ఆడి ఏదో కొంతమందికి ఇచ్చినట్టుగా చేసి ఇవాళ మేము చేసినామని మహారాష్ట్రలో చెప్తే ప్రజలు ఈ చెంప ఆ చెంప లాగినారు. నేను చెప్తున్నటువంటిది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఒక బుక్ పెట్టుకున్నాడు. దాంట్లో ఎన్ని పేజీలు ఉంటాయో ఏముంటాయో నాకు తెలియదు. కానీ ఇక రాజ్యాంగ సవరణ, మోదీ ఆదాని అంబానీ అనుకుంటూ తిరిగితే ప్రజలు ఏ పారిశ్రామిక వర్గాలైతే దేశంలో ఇవాళ ఒక కీలకమైన పాత్ర వహిస్తున్నటువంటిదో వాళ్ళేమీ మా పీరియడ్లోనే వచ్చినటువంటిది కాదు. అంబానీ టాటాలు వచ్చింది కాంగ్రెస్ పీరియడ్లో వచ్చినటువంటిది. వాళ్ళని పోషించిందే వాళ్ళు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ఏదో మాట్లాడితే ఓట్లు పడతాయని అనుకున్నారు, కానీ అట్లా జరగలేదు. వల్ల ఆదాని అంబానీ ప్రభావం అంటే ఒక పారిశ్రామిక రంగంలో దేశంలో చాలా అంటే వెంకటరెడ్డి గారు, మహారాష్ట్రను తెలంగాణ కర్ణాటకతో పోల్చడం నన్ను అడిగితే నేను సెకండ్ చాయిస్ లో తీసుకోవాలంటాను. మహారాష్ట్ర విషయానికి వస్తే 6 ప్రాంతాలు 6 రకాలుగా 6 రాష్ట్రాలుగా ఉండేటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ. సో ఏ ప్రాంతానికి ఉండేటువంటి చరిష్మా, ఏ ప్రాంతానికి ఉండేటువంటి నాయకత్వ బలం ఆ ప్రాంతానికి ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో ఎంతవరకు తెలంగాణ ఎఫెక్టు, కర్ణాటక ఎఫెక్టు మహారాష్ట్రలో ఈ ప్రాంతాల్లో పడిందని మీరు భావిస్తున్నారు? తప్పకుండా పడింది. ఇప్పుడు ఒక్కటండి, వాళ్ళు చెప్పింది ఏంటి? చాలా రకాలుగా చెప్పడం జరిగింది. ఏది సంక్షేమ కార్యక్రమాల గురించి ఇక్కడ అక్కడ అబద్ధాలు ఆడారు, అక్కడ కింద మీద పడుతున్నారు, పన్నులు పెంచినారు. నిన్న మనం చూస్తున్నాం కర్ణాటకలో ఏం జరుగుతున్నటువంటిది. ఇక్కడ అయితే పూర్తిగా ఆర్థిక సంక్షేమం దివాలా తీసినారు. ఒకవేళ ఎవరికైనా ఆర్థిక శాస్త్రం తెలియకపోతే, నేను ఎందుకంటే ఆర్థిక శాస్త్రం నుంచి నేను పైకి వచ్చినాను కాబట్టి, దివాలా అయ్యాల 60-70 వేల కోట్లు ఏంటంటే కేసీఆర్ అప్పులు చేసిపోయినాడు వడ్డీలు కట్టడానికి. మీకు తెలియదా? మీరు ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళు, ఆర్థిక మంత్రి కావాల్సిన వాళ్ళు అనేక సెమినార్లలో కలిసి మాట్లాడిన సందర్భం ఉంది. వెంకటరెడ్డి గారు 1 సెకండ్. వెంకట్ గారు మాట్లాడుతుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. వెంకట్ గారు వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము వచ్చిన 10 నెలలకి ఆర్థిక శాఖ మొత్తం ఆగమైనట్టు, అదేదో కేంద్రం నుంచి మేము 8 మంది ఎంపీలను ఇక్కడ ఇచ్చాం కాబట్టి వాళ్ళు తెచ్చి ఇక్కడ ఆర్థిక శాఖను మొత్తం వాళ్ళే పరిపుష్టం చేస్తున్నట్టు మీరు చెప్తున్నారు కదా. అది ఎంతవరకు సాధ్యమో మీరే చెప్పాలి. ఎందుకంటే వారు చేసిన అప్పీలకు మిత్తులు ఎవరు కట్టాలి? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర వీళ్ళు కార్పొరేషన్ పేరుతో తీసుకొచ్చిన మిత్తులు, ఆర్థిక శాఖ సంబంధించిన పెద్ద వ్యక్తిగా మీకు తెలుసు, ఆ FRBM చట్టంలో అంశాలను దాటుకొని మరి తీసుకొచ్చిన అంశాలు అవి. సో వాటిని పూడ్చాలి కదా, వాటిని అయితే మాపాలి కదా. ఇప్పుడు మొన్న 16th ఫినాన్స్ కమిషన్ వచ్చింది, అరవింద్ పనగరియా గారు ఎటువంటి సూచనలు చేసిపోయారన్న విషయం మాకు ఒకలే కాదు, మీకు కూడా తెలిసిన విషయమే కదా. సో వారు ఎటువంటి రాష్ట్రం వరకు ఓకే, బట్ మహారాష్ట్రలో చేసిన ప్రచారానికి రాష్ట్ర పరిస్థితులకు సంబంధం లేదు. మహారాష్ట్రలో 6 గ్యారెంటీల ప్రచారం చేశారు, మహారాష్ట్రలో కరెంటు గురించి ప్రచారం చేశారు. మహారాష్ట్రలో మీరు ఏం ప్రచారం లేదు. కర్ణాటకలో ఏం చేశారు, తెలంగాణలో ఏం చేశారు, సేమ్ ప్రచారం మహారాష్ట్రలో కూడా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసినామన్నారు. సార్ ఒక మాట నేను చెప్తాను చూడండి, JMM తోకబట్టుకుని మేము పోయినామని అంటున్నారు కదా వాళ్ళు.
మరి మహారాష్ట్రలో మీరు సింగిల్ గానే పోతే ఏకనాథ్ షిండే ఎందుకు ముఖ్యమంత్రి అవుతారు? మరి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి హోదాలో లేరా? అంటే ఆ స్థాయిలో లేరా? మీకు అక్కడ ఎలిజిబిలిటీ లేదా? అంటే ఇక్కడ ఎందుకు ఆ పార్టీ వాళ్ళని తీసుకున్నారు? సో ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్. ఒకటే చెప్తున్నా, 78% మొత్తం అంటే ఈ దేశం మొత్తం మీద ఎక్కువ రైతులకు ఆత్మహత్యల కారణం ఏది? రుణం యొక్క భారం ప్రధానంగా మహారాష్ట్రలో ఎక్కువ ఉంటాయి సార్. అవి మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నప్పుడు మహారాష్ట్రలో ఎక్కువ మంది 43% రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్ర నుంచి ఉంటాయి. మీరు ఒకసారి నేషనల్ క్రైమ్ బ్యూరో నుంచి ఒకసారి ఆ రిపోర్ట్ తీసుకోండి. తీసుకున్నప్పుడు మేము ఒకటి అంటున్నాం, కేవలం 21 రోజుల కాలంలోనే 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాము, 18,000 కోట్ల వరకు రుణమాఫీ చేశామని చెప్పి మేము కళాఖండిగా చెప్తున్నాం. అది వాస్తవం అవస్థ మీరు చెప్పండి. నేను మీకు చెప్తున్నా, 18 రాష్ట్రాల్లో ఉన్నారు కదా మీరు అధికారంలో, ఎక్కడ మీరు రైతులకు రుణమాఫీ చేసిరు? ఎక్కడ రైతులకు రుణమాఫీ చేసు? రైతులకు ఏది వరికి ఎక్కడ బోనస్ ఇచ్చారు? రైతులు వరికి బోనస్ ఏమంటున్నా అంటే మీరు ప్రజలను ఆకట్టుకోలేకపోయారు సార్. ఒక విషయం, మా ప్రచారంలో మేము వాస్తవాలు చెప్పాము, వాస్తవాలు ఇక్కడ చేశాము, అక్కడ చెప్పాము. ప్రజలు ఆకర్షితులు అవుతారా కాదని అది మా చేతిలో ఉన్న అంశం కాదు. అంశం కానప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తున్నాం, మీరు పార్టీలని అడ్డంగా చీలిన తర్వాత గుర్తులకు ఒకళ్ళకి వ్యక్తుల ఫేస్లకు ఒకళ్ళు పోయిన తర్వాత ఆటోమేటిక్గా జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్ మీరు సృష్టి